గా పైసలు వస్తే బాగుండు, ట్రాక్టర్ కిరాయిల కన్నవ్వు, జప్పునేస్తే మందు బస్తాలన్నది ఎద్దుము, కూలీలకు ఖర్చులు వెళ్ళిపోవని ఒగలు, కలుపుగుళ్ళన్నిద్దుమని ఒగలు, సావుకారికి కొంతన్న గడుదుమని ఇంకొగలు, 4 వద్దులైతే ఇంకా కోతలు కోసుడేనాయే, ఇంకెప్పుడా అని శాన మందే ఎదురు చూసిండ్రబ్బా. జరంత ఆలస్యమైంది గాని రైట్ కంప్యూటర్లో కట్టుకొత్తంగానే 70 లక్షల మంది రైతులకు 3,600 కోట్లు రైతు భరోసా పైసలు రిలీజ్ అయినాయి. ఇవాళ అయితరం కాబట్టి రేపు అకౌంట్ లో పడతాయట. ఎన్ని ఎకరాలున్నా ఎకరం మందం 6,000 వేస్తున్నారు అందరికి. 45 రోజులలో మొత్తం 9,000 కోట్లు ఇస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో, ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. సిద్దిపేట జిల్లా నర్మేటల 300 కోట్లతోటి కట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ చాలు చేసి ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ 475 కోట్లతోటి డెవలప్మెంట్ పనులకు శంకుబండలు వేసిండు. ఫామ్ ఆయిల్ ఎక్కువ వండియాలని కోరిండు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరే కాకుండా కడమ పంటలు కూడా తెలంగాణలో పెరగాలి, పంట మార్పిడి జరగాలి అనుకొచ్చిండు. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. కేజీ టు పీజీ చదువులు సర్కార్ బడిలనే చదివేటట్టు మారుస్తున్నాము, ఏటీసీలతోటి జాబ్లు వస్తాట్టు చేస్తాము అన్నాడు. ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది.